చికెన్ తెచ్చాను. చికెన్ని ఏం చేస్తానంటే మ్యారినేషన్ చేసేసి అన్ని ఇట్లా డబ్బాలలోకి తీసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తా. చూద్దాం ఎలా చేశానంటే చికెన్ని బాగా కడిగాను. తెప్పించి మంచిగా కడిగి కొంచెం ఉప్పేసి కొంతసేపు నానబెట్టిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి చక్కగా మ్యారినేషన్ చేస్తాను. చూడండి ఎట్లా చేస్తాను. చేసి మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఇంకా అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినడమే. చేసుకొని తినాలి, అలాగే తినకూడదు. నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. ఎలా చేసుకుంటాము? ఫస్ట్ పసుపు, పర్వాలేదండి కొంచెం పసుపు, మరీ ఎక్కువ కాకుండా పసుపు తగినంత వేసుకోవాలి. దానికి ఏమి మీరు మెజర్మెంట్స్ ఏమి కొంచెం తక్కువ ఉండాలి అని మాత్రం అనుకోవద్దు. ఉప్పు, వేసాను. కొంచెము కారపొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసి రెడీగా పెట్టుకుంటాము. ఆ పేస్ట్ని దీంట్లో కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేద్దాం. మంచిగా ఇట్లా కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మనకి తినాలనిపిస్తే రేపు చికెన్ చేసుకోవాలనుకో తెచ్చుకోవడానికి ఎవరు ఉండరు. యాక్చువల్గా నేను ప్రతిరోజు మా వారు డైట్ కోసము 1/2 కిలో చికెన్ తింటారనమాట. అందుకోసం అని చెప్పేసి ఆయనకు కూడా డైలీ కావాలి. అందుకోసం రోజు కావాలంటే ఎవరు తెచ్చి పెడతారు? మనకి రోజు తెచ్చే వాళ్ళు ఉండాలి కదా. అందుకని ఇట్లా లైట్గా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే కర్రీ చేసేటప్పుడు మనకి ఎంత మసాలా కావాలో అంత మసాలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి చికెన్ అంతా మ్యారినేట్ చేస్తున్నా. గరం మసాలా వేయొద్దు. ఎందుకంటే గరం మసాలా ఎందుకు వేయనంటే మనకు కర్రీ వేసుకునేటప్పుడు అది దింపుకునే ముందు గరం మసాలా వేసుకుంటే టేస్ట్, కానీ ముందే గరం మసాలా వేసి పెట్టుకుంటే ఆ వాసన అంతా పట్టేస్తుంది. ఎప్పుడన్నా మనం అది కాకుండా ఊరికే జస్ట్ వేయించుకుందాం అనుకున్నా, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాం అనుకున్నా, వాటిని చేయాలంటే అలాగ మనము అన్ని కలిపి పెట్టేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇంకా ఎప్పుడు ఏ చేసినా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడు ఫ్లేవర్స్ మార్చుకోవాలంటే ఇలా ఉప్పు, పసుపు, కారపొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసేసి మ్యారినేట్ చేసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు తగ్గిందేమో అనిపించింది, అందుకోసం కొంచెం ఉప్పు వేసాను. కొంచెం కారం, ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్ని మ్యారినేట్ చేద్దాం. మ్యారినేషన్ చేసేసాము, ఇంకా వీటిని బాక్సుల్లోకి తీసేస్తాం. ఎలా చేస్తానంటే ఈ పెద్ద బాక్స్ తీసుకొని
దీంట్లోకి ఓన్లీ లెగ్ పీసెస్ తీసి సర్దేస్తా. ఇలా లెగ్ పీసెస్ ఉన్నవన్నీ తీసేసి దీంట్లోకి సర్దేస్తా. దీంట్లో ఉంటాయి లెగ్ పీసెస్. లెగ్ పీసెస్ మాత్రం ఒక దాంట్లోకి తీసేసాను. తర్వాత దీంట్లోకి కొంచెం చికెన్ తీసేస్తాను. ఇదంటే 250 grams కావాలి కదా మా వారికి రోజు తినడానికి. అందుకని ఇట్లా డబ్బాలు అయితే కనుక కొంచెం క్వాంటిటీ కరెక్ట్గా వస్తుందని ఇట్లా సెట్ చేసేస్తాను. ఓకే, దెన్ నెక్స్ట్ మా వారికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసి దీంట్లో యాక్చువల్గా మసాలా మిగిలిపోద్ది కదా ఇలాగా. దీన్ని ఏం చేయాలంటే మనం అట్లా పడేయకూడదు, దీంట్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వచ్చిన వాటర్ కదా, దీనంతా మనం పాడు చేసుకోకూడదు. ఇలా వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, ఒక గిన్నె కావాలి. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ మనకి లివర్ పీసులు రాలేదా? లివర్ రాలేదు ఈరోజు. ఇక్కడ మనకి లివర్ కనిపించలేదు కదా. ఇవి ఇలాంటి పీసెస్ ఉంటాయి కదా, ఇవి లెగ్ పీసులతో ఈక్వల్. వింగ్స్ చాలా బాగుంటాయి. వింగ్స్ అన్ని దీంట్లోనే వేసేస్తా. లివర్ పీస్ ఎక్కడ కనిపిస్తుందో, లివర్ ఇక్కడ ఉంది. లివర్ని పక్కకి తీస్తున్నా. ఇంకా మనకి డబ్బాలు సరిపోలేదు, ఇంకా డబ్బాలు కావాలి. చూడండి, ఓన్లీ మెత్తటివి అంటే ఎముకలు లేకుండా ఉన్న మెత్త పీసెస్ పెట్టామనుకో, ఎప్పుడన్నా మనము ఆకుకూర ఉంటాయి కదా, ఆకుకూరలు అన్ని ఆకుకూరలు కలిపి పుల్లగూరలాగా చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు ఈ మెత్తటి ముక్కల్ని మాత్రం వేసుకొని ఆకుకూరలో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కొంచెము లివర్ దొరికింది. ఈ లివర్ని మనము వేయించేసేసుకొని తినేద్దాం. అంతే, లివర్ కొంచెమే ఉంది, దీన్ని పక్కకు తీసేస్తున్నా. మనకి డబ్బాలు కావాలనుకుంటా. లెగ్ పీసెస్ గిన్నెలోనే సర్దడానికి ట్రై చేద్దాం. డబ్బాలకి లాస్ట్గా తీసేసుకుందాం. ఎస్, దీంట్లో కూడా మనకు అలాగే జ్యూస్ మిగిలింది కదా,
దాన్ని కూడా అలాగే అన్నిట్లో వేసేసుకుందాం. ఎందుకంటే ఇది మసాలా కదా, పడేయకూడదు. ఓకే కదా. ఇప్పుడు మనకి లివర్ కొంచెం మిగిలింది. ఒక పని చేస్తాము, కొంచెం ఒక 2-3 పీసెస్ తీసుకుందాము. మనము కొంచెం ఇప్పుడు లివర్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు ఎల్లుండి తింటే బాగుండదండి. అసలు అది మంచి సజెషన్ కాదు. లివర్ ఎప్పుడు కూడా ప్రిజర్వ్ చేసుకోకూడదు, అందుకోసం వద్దని చెప్పాను. ఓకే, ఇవన్నీ మూతలు పెట్టి పెడతాం. మూతలు పెట్టేస్తాను. డబ్బాలు, ఇదేమో స్టీల్ డబ్బా. ఇవన్నీ కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఒక 2 డబ్బాలు మాత్రం మామూలు ఫ్రీజర్లో పెట్టేస్తా. ఒక 2 డబ్బాలు మామూలు ఫ్రీజర్లో పెట్టేస్తా, మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తా. ఓకే, డబ్బాలు రెడీ. నాకు ఎన్ని రోజులు? 1 2 3 4 5 6 7 8 రోజులకి చికెన్కి రెడీ.